నీ కొరకు త్యాగం చేసేసాడు నిన్ను, అసలు ఎక్కడికో జానీ మాస్టర్ నాకు లైఫ్ ఇచ్చాడు, ప్రాణం పోసాడు, ఇది చేశాడు అని ఇన్ని మాట్లాడింది పాపం అమ్మాయి. నేను చూశాను. అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసింది, ట్విట్టర్లో కూడా. అన్నీ అలాంటి అమ్మాయి ఈరోజు అతని గొంతు కోసేసింది కదా. పోనీ నిన్న కానీ రేపు అయిపోయి ఉన్నావు అనుకో నువ్వు, అమ్మో ఇన్ని రోజులు కాపాడుకుందాన్ని నాకు చేశాడు కాబట్టి నేను పైరైపోయాను అన్నాను. అంటే అతను చేసాడా, ఈ అమ్మాయి చేయించుకుందా, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసే దాచారా, ఇవన్నీ వెనక రాబోయే రోజుల్లో డెఫినెట్గా బయటకు వస్తాయి. నేను అనేది ఏంటంటే ఏం చేసినా మీ ఇద్దరు పుణ్యం అని ఇండస్ట్రీ బదనాం అయిపోయింది కదా. ఫిలిం ఇండస్ట్రీ మీకు ఫుడ్ పెట్టే ఫిలిం ఇండస్ట్రీ బదనాం అయిపోయింది కదా. సరిదిద్దుకోవాలండి డెఫినెట్గా కమింగ్ డేస్లో ఎవరైనా సరిదిద్దు. గతంలో సమంత డిమాండ్ చేసినట్టు కేరళలో హేమ కమిటీ లాగా ఇక్కడ ఏమైనా తెలుగు సినీ పరిశ్రమకు హేమ కమిటీ లాంటిది అవసరం అంటారా? సార్ అక్కడ హేమా కమిటీ వచ్చి ఏం చేసిందండి? ఒకటి చెప్పండి, హేమా కమిటీ వచ్చి ఏం చేసిందో చెప్పండి. కానీ అంతకుముందు ఏదో తప్పు జరిగితే అవతల వాళ్ళకి శిక్ష పడింది. న్యాయం ఉంది సార్, కోర్ట్ ఆఫ్ లా ఉంది. మీరు చాలా విషయాలు చూస్తుంటారు సినిమా పరిశ్రమలో. ఈ మీటూ ఆరోపణలు, ఈ మధ్య త్రివిక్రమ్ మీద ఒక హీరోయిన్ ఆరోపణ చేసింది, గతంలో కూడా నాకు ఇలాగే జరిగింది, సినిమా రాజకీయాలు సినిమా పెద్దల వల్లే నేను తొక్కబడ్డానని. ఇవాళ కూడా ఒక పేపర్లో ఒక బాలచంద్ర గారిని గురించి కామెంట్ చేసి నిజంగా చాలా బాధ. ఇలాంటి అంశాలు ఎందుకు రేపటి నుంచి వస్తాయి సార్, ఇంకా రేపటి నుంచి పుంకాలుగా వస్తాయి. అంటే సినిమా పరిశ్రమలో యాక్చువల్గా మహిళల పైన జరుగుతున్నాయా ఇలాంటి అంశాలు? సార్ ఇంపాసిబుల్ అండి. బేసిక్గా చెప్తున్నాను, ఈరోజు ఎవరి లగేజ్ వాళ్ళకు ఉందండి. నా భాషలో చెప్పాలంటే ఈ ఇండస్ట్రీలోకి వస్తుంటే ఎవరి లగేజ్తో వాళ్ళు వస్తున్నారు. కొత్త లగేజ్ ఇక్కడేమీ క్యారీ చేయాల్సిన పని లేదు. ఇట్ ఈజ్ బ్యాడ్. ఎట్లా మరి? అంటే ఇలాంటి వ్యవహారాలు కట్టడి కాకుండా కావచ్చు, ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కావచ్చు, అంటే రెగ్యులర్గా మీరు కమిటీలు వేసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో హేమ ఇష్యూ కూడా చూసి ఉంటారు, డ్రగ్స్ సంబంధించిన అంశం. బెంగళూరులో పట్టుబడింది హేమ, ఇక్కడికి వచ్చి నేను పట్టుబడలేదు బదనాం చేస్తున్నారని. చాలా అంశాలు సినిమా ఇండస్ట్రీకి బయట కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే దీనికి ఏంటి ఒక లైన్ ఆఫ్ లా అనేది ఏముండాలి? అంటే ఒకటి సార్, ఇక్కడ ఎవరిని కట్టడి చేయలేరు. మనం ఎంతవరకు అంటే ప్రొఫెషనల్ వైజ్ కట్టడి చేయగలం తప్పితే, ఒక తప్పు జరిగితే ఇండస్ట్రీలో ఆ తప్పుని సరిదిద్దగలం తప్పితే, నేను ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నాను అనుకోండి, దానికి ఎవరండి ఇండస్ట్రీ వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు? వాళ్ళ సొంత నిర్ణయాలు. ఇప్పుడు మొన్న హేమ మీద యాక్షన్ తీసుకున్నామన్నారు మా వాళ్ళు, అయిపోయింది, యాక్షన్ విత్డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు అలాగా అంటే ఆ రోజు కూడా ఇది తేలేంతవరకు వెయిట్ చేసి ఉంటే పోయిండేది. హేమ మీద కూడా అది తేలేంతవరకు వెయిట్ చేస్తే బెటర్ కదా. సస్పెన్షన్లో పెట్టండి. మెంబర్ ఆయన తీసేసాము, పోస్టులో ఉంది. సీఎం దాంట్లో వాడే అరెస్ట్ అయితే తిరిగి వచ్చేంతవరకు అదే పోస్టులో ఉన్నాడు ఢిల్లీ సీఎం.